ప్రియమైన మిత్రులారా, మిమ్మల్ని అందరినీ నేటి ఈ ప్రేమధార కార్యక్రమానికి స్వాగతం పలుకుచున్నాము. మీరందరూ దినదినము దేవునిలో ఎదుగుతూ దేవుని పరిచర్యకు మరియు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నారని తలస్తున్నాము. నేటి ఈ కార్యక్రమంలో యేసు అధికారికంగా యెరూషలేములో ప్రవేశించి దేవాలయాన్ని శుద్ధి చేసిన పనిని గూర్చి, అంజూరపు చెట్టును శపించడాన్ని గూర్చి, ఇద్దరు కుమారుల ఉపమానమును గూర్చి, దానికి సంబంధించిన లోతైన విషయాలను వివరంగా తెలుసుకుందామా? ప్రియులారా, నేటి మన ఈ పాఠంలో మనము మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 32వ వచనం వరకు ధ్యానించుకోబోతున్నాం. మత్తయి సువార్తలోని పరిణామాలు ఈ అధ్యాయంలో మళ్ళీ స్పష్టంగా కనిపిస్తాయి. యేసు ఒక క్రొత్త పాత్రలో యెరూషలేముకి వస్తున్నాడు. ఇంతకుముందు ఆయన ఎవ్వరికి తెలియకుండా నగరంలోకి ప్రవేశించాడు. ఇప్పుడు మాత్రము ఆయన రాజనగరంలో రాజుగా తన హక్కులను నొక్కి చెప్తున్నాడు. ఇంతకంటే ముందడుగు వేయడం లేదా సాహసం చేయడం మరొకటి ఉండదు. ఆయన రెండవసారి దేవాలయాన్ని శుభ్రపరిచాడు. ఒకవేళ ఆయన చెప్పుకుంటున్న వ్యక్తి కాకపోతే మాత్రము ఇది అత్యంత అహంకారపూరితమైన చర్యగా మనకు కనబడేది. ఆయన ఇక్కడ అంజూరపు చెట్టును శపించినట్లుగా చూస్తాం. ఇది ఒక ప్రతీకాత్మక చర్య. ఆయన మత పెద్దల సవాలును ఎదుర్కొని తన మరణానికి కుట్ర పన్నుతున్నారని ఉపమానముతో వారిపై ఆరోపణలు చేశాడు. యేసు అనుసరించిన పద్ధతిలోని నిశ్చయాత్మకమైన మరియు ఉద్దేశపూర్వకమైన స్వరాన్ని మీరు ఇక్కడ గమనించవచ్చు. ఆయన ఇప్పుడు ఈ విషయాన్ని బలవంతం చేస్తున్నాడు. ఆయన ఎంచుకున్నప్పుడు మరియు ఎలా ప్రవర్తించాలో వారిని బలవంతం చేస్తాడు. మొత్తం పరిస్థితి ఆయన పూర్తి నియంత్రణలోనే ఉంటున్నది. ఆయన సిలువను సమీపించేటప్పుడు తప్ప మరెప్పుడు అంతటి రాజ టీవీతో ఉండలేదు. ఇక యెరూషలేములోకి ఆయన జయ ప్రవేశాన్ని గురించి మనం గమనిద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పేగాకు వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న యొక్క గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. చాలామంది ఈ సంఘటనలో ఒక అద్భుతాన్ని చూస్తున్నప్పటికీ అలా భావించడంలో నాకు ఎటువంటి అర్థం కనిపించడం లేదు. ఇది ఒక సాధారణమైన సహజమైన పరిస్థితి అని నేను నమ్ముతున్నాను. బహుశా మన ప్రభువు గతసారి యెరూషలేములో ఉన్నప్పుడు తాను తదుపరిసారి ఆ నగరానికి వచ్చినప్పుడు ఉపయోగించుకోవడానికి వీలుగా ఈ జంతువులను సిద్ధంగా ఉంచుమని తన స్నేహితులతో ఏదో ఒక ఏర్పాటు చేసుకొని ఉంటారు. తాను ఏమి చేయదలుచుకున్నాడో ఆయన వారికి తెలియజేసి ఉండవచ్చు. అందుకు వారు పస్కా పండుగ సమయానికి ఆ జంతువులను ఆయన కోసము సిద్ధంగా ఉంచడానికి అంగీకరించి ఉండవచ్చు. వారిని తీసుకురావడానికి తాను తన శిష్యుల్లో ఇద్దరిని పంపిస్తానని, అలాగే వారు ఏమి చెప్పాలో అంటే ప్రభువుకు అవి అవసరం తానే వారికి తెలియజేస్తానని ఆయన వారితో చెప్పారని నేను భావిస్తున్నాను. మనము ఈ సంఘటనను ఈ దృక్పథంతోనే గమనిస్తే ఇది మరెంతో అద్భుతంగా తోస్తుందని నాకు అనిపిస్తుంది. ఇక 4-5 వచనాలను మనం గమనిద్దాం. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరునట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సీయోను కుమారుతో చెప్పుడి అనున్నది. ఇది వాస్తవానికి జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం నుండి ఉదహరించబడింది. సీయోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రియులారా, మత్తయి సువార్తలోని ఈ ఉదాహరణలో కొన్ని ముఖ్యమైన లోపాలున్నాయి. వాటిని జాగ్రత్తగా పోల్చి చూస్తే తెలుస్తుంది. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి అనే వాక్యము ఇక్కడ విడిచిపెట్టబడింది. ఎందుకంటే మన ప్రభువు
ఆ సంతోష సమయం కోసము యెరూషలేముకి రావడం లేదు. అది ఆయన రెండవ రాకడలో జరుగుతుంది. అలాగే ఆయన నీతిపరుడును రక్షణ గలవాడును అనే వాక్యము కూడా విడిచిపెట్టబడింది. రక్షణ అనే పదములో విజయం అనే భావం కూడా ఉంటున్నది. అది ఆయన రెండవ రాకడలో నెరవేరుతుంది. ఈ భాగాల నుండి మనము గ్రహించవలసిన ముగింపు ఏమిటంటే, ఆయన రెండవ రాకడలో నిజమైన విజయవంతమైన ప్రవేశము ఉంటుంది. మన ప్రభువు ఈ చిన్న గాడిదపై స్వారీ చేయడం ద్వారా తన సాత్వికతను ప్రదర్శించారని భావించబడింది. వాస్తవానికి అది నిజం కాదు. ఈ చిన్న జంతువుపై రాజులు స్వారీ చేసేవారు. మన కాలంలో ఇది ఖరీదైన రోల్స్ రాయిస్ లేదా ఆడి కారులో పట్టణంలోకి ప్రవేశించడం లాంటిది. గాడిద శాంతికి చిహ్నమైన జంతువు కాగా గుర్రము యుద్ధానికి చిహ్నం. యేసు శాంతికి ప్రతీక అయిన ఈ చిన్న జంతువుపై స్వారీ చేస్తూ యెరూషలేములోకి ప్రవేశించినప్పుడు ఆయన తనను తాను రాజుగా సమర్పించుకున్నాడు. ఆయన అలా చేస్తున్నప్పటికీ ఆయన ఎంతో వినమ్రత సాత్వికము కలిగిన వాడని ప్రవక్త పేర్కొన్నాడు. ఈ విషయాన్ని మనము గమనించడము అత్యంత ముఖ్యం. ఇక మనము 6 నుండి 9 వచనాలను మనం గమనిద్దాం. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహంలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును దావీదు కుమారునికి జయము, ప్రభువు పేట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచుండిరి. ఆయన ఇంతకుముందు ఎప్పుడు ఈ మార్గము గుండా యెరూషలేములోకి వచ్చి ఉండకపోవచ్చు. ఈ విషయాన్ని మనము యోహాను సువార్తలో చూస్తాం. సాధారణంగా ఆయన గొర్రెల ద్వారం గుండా ఎవరికీ పెద్దగా తెలియకుండా చాలా నిరాడంబరంగా యెరూషలేము పట్టణంలోకి వచ్చేవాడని నేను భావిస్తున్నాను. బలుల కోసము జంతువులను తీసుకువచ్చే ద్వారం అదే. కానీ ఈసారి అలా కాదు. ఇక్కడ ఆయన ఒక రాజుల పట్టణంలోకి ప్రవేశిస్తున్నాడు. ఆయనతో ఉన్నవారు కూడా ఆయనను ఒక రాజుగానే గుర్తించారు. ఆయనను అంగీకరించడానికో లేదా తిరస్కరించడానికో వారికి లభించిన ఒక గొప్ప అవకాశం ఇది. ఇక 10-11 వచనాలను మనం గమనిద్దాం. ఆయన యెరూషలేములోకి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జన సమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. మన ప్రభువు తన గురించిన వాదనలను పరిశీలించుకునేలా యెరూషలేమును చివరిసారిగా ఒక క్షణం పాటు ప్రేరేపించినట్లుగా చూస్తాం. ఇక యెరూషలేము దేవాలయపు రెండవ శుద్ధీకరణను గురించి గమనిద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 12-13 వచనాలు. యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయువారినందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థన మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడి వారనెను. అది చాలా తీవ్రమైన భాష కాదంటారా? ఇప్పుడు విజయోత్సవ యాత్ర అని పిలువబడే దానికి సంబంధించిన కొన్ని వాస్తవాల వైపు మిమ్మల్ని ఆకర్షించాలని ఆశిస్తున్నాను. అన్నిటికంటే ముందుగా విజయోత్సవ యాత్ర అనేది దానికి సరైన పేరు అని నేను అనుకోను. ఎందుకంటే మనము చూసినట్లుగా జకర్యా ప్రవచనంలోని కొన్ని భాగాలు మాత్రమే నెరవేరాయి. మన ప్రభువు రక్షకుడిగా ఉండడానికి యెరూషలేము నగరానికి వచ్చాడు. ఆయన ప్రజల ఎదుట తనను తాను చివరిసారిగా బహిరంగంగా సమర్పించుకుంటున్నాడు. మీరు 4 సువార్త వృత్తాంతాలను కలిపి పరిశీలిస్తే అవి ఒక సంయుక్త చిత్రాన్ని అందిస్తాయి. స్పష్టమైన ముగింపు ఏమిటంటే ఆయన ఒకే రోజున కాకుండా 3 వేరు రోజుల్లో నగరంలోకి ప్రవేశించాడు. మొదటిసారి ఆయన శనివారం రోజు అనగా సబ్బాతు దినాన ప్రవేశించాడు. ఆ రోజున అక్కడ రూకలు మార్చేవారు ఎవ్వరూ లేరు. మరియు ఆయన చుట్టూ చూసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఈ విషయాన్ని మార్కు సువార్త 11వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తాం. ఆయన యెరూషలేముకు వచ్చి దేవాలయములో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూచి
సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనీయకు వెళ్ళెను. అప్పుడు ఆయన యాజకునిగా అందులో ప్రవేశించాడు. ఆయన యెరూషలేములో ప్రవేశించిన రెండవ రోజు అనగా వారంలో మొదటి రోజైన ఆదివారము, ఆ రోజు అక్కడ ద్రవ్యము లేక రూకలు మార్చేవారు ఉన్నారు. అప్పుడు ఆయన ఆలయాన్ని శుద్ధి చేశాడు. ఈ విషయాన్ని 12, 13 వచనాల్లో చూసాం. ఈ రోజున ఆయన ఒక రాజుగా అందులో ప్రవేశించాడు. ఇక ఆయన యెరూషలేములో ప్రవేశించిన మూడవ రోజు అనగా సోమవారం, వారంలో రెండవ రోజు, ఆ సమయంలో ఆయన యెరూషలేమును గూర్చి ఏడ్చి ఆ తర్వాత దేవాలయంలోకి ప్రవేశించి బోధించి రోగులను స్వస్థపరిచాడు. ఆ రోజున ఆయన ఒక ప్రవక్తగా ప్రవేశించాడు. ప్రియులారా, మత్తయి, మార్కు మరియు లూకా సువార్తలోని ఈ 3 వృత్తాంతాలను గనక మనము పోల్చి చూసినప్పుడు అవి 3 వేరువేరు ప్రవేశాలను నమోదు చేశాయని స్పష్టమవుతుంది. మరియు మన ప్రభువు వరుసగా 3 రోజుల్లో వరుసగా 3 పాత్రలలో అనగా యాజకునిగా, రాజుగా, ప్రవక్తగా యెరూషలేములో ప్రవేశించాడని నేను నమ్ముతున్నాను. మరియు ఆయన ప్రతి దినము బేతనీయకు వెళ్ళేవాడు. స్పష్టంగా ఆయన అరెస్ట్ అయ్యేంత వరకు ఆ యెరూషలేము నగరంలో ఏ రోజు కూడా రాత్రి గడపలేదు. ఆ విజయ ప్రవేశం అని పిలువబడేది సిలువ వద్ద ముగిసిందని మనము గుర్తుంచుకోవాలి. కానీ ఆయన రెండవసారి విజయవంతంగా వస్తాడు. హెబ్రీ పత్రిక రచయిత దీనిని ఒక అద్భుతమైన రీతిలో పొందుపరిచాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 28వ వచనము, అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండువారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ప్రియులారా, జకర్యా గ్రంథము 14వ అధ్యాయము 4వ వచనంలో ఆయన తదుపరిసారి ఈ భూమికి వచ్చినప్పుడు ఆయన పాదాలు ఒలివ కొండ మీద నిలుస్తాయని, అక్కడే ఆయన అడుగు పెడతాడని మనకు చెప్పబడింది. ఆ తర్వాత ఆయన యెరూషలేము నగరంలోకి ప్రవేశించినప్పుడు అది విజయవంతమైన జయప్రవేశం అవుతుంది. యెరూషలేములోని ఈ 3 ప్రవేశాలను నేను విజయవంతమైన ప్రవేశాలు అని పిలవలేను. ఎందుకంటే ఆయన మీ పాపం మరియు నా పాపం కోసము చనిపోవడానికి సిలువ వైపు వెళ్తున్నాడు. ప్రభువు దేవాలయాన్ని శుద్ధి చేసిన తర్వాత అనేకులు సహాయం కోసము ఆయన యొద్దకు వచ్చారు. ఇక 21వ అధ్యాయము 14వ వచనాన్ని మనం గమనిద్దాం. గ్రుడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. అనేక మంది ప్రజలు స్వస్థత పొందారనే వాస్తవాన్ని మత్తయి ఎలా నొక్కి చెప్పాడో గమనించండి. ఇక 21వ అధ్యాయము 15వ వచనాన్ని మనం గమనిద్దాం. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి వారు దానిని ద్వేషించారు. ఇక మత్తయి సువార్త 21వ అధ్యాయము 16, 17 వచనాలను గమనిద్దాం. వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను. బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రము సిద్ధింప చేసితివి అను మాట మీరెన్నడూను చదవలేదా అని వారితో చెప్పి వారిని విడిచి పట్టణము నుండి బయలుదేరి బేతనీయకు వెళ్ళి అక్కడ బస చేసెను. ఆయన వారిని విడిచి అనే వాక్యము మత నాయకులను ఆయన తిరస్కరించడాన్ని సూచిస్తుంది. ఆయన ఆ పట్టణము విడిచి బేతనీయకు వెళ్ళాడు. మనము ఇంతకుముందు ప్రస్తావించినట్లుగా మన ప్రభువు తాను బంధించబడిన రాత్రి వరకు యెరూషలేములో రాత్రి గడపలేదు. అయితే మరుసటి రోజు ఆయన తిరిగి ఆ పట్టణంలోకి రావడాన్ని మనం గమనిస్తాం. లూకా కూడా తన సువార్తలో మనకు ప్రత్యేకంగా నొక్కి చెప్పే ప్రవేశం ఇదేనని నేను భావిస్తున్నాను. అదే సోమవారం ఉదయము ఆయన చేసిన 3వ మరియు చివరి ప్రవేశం కూడా. ఇక ఎండిపోయిన అంజూరపు చెట్టును గూర్చి గమనిద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18, 19 వచనాలు. ఉదయమందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కను ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా
దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు గనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికిని నీవు కాపు కాయకుందువు కాక అని చెప్పెను. తక్షణమే ఆ అంజురపు చెట్టు ఎండిపోయెను. ప్రియులరా, ఈ అంజురపు చెట్టు సంఘటనను వ్యాఖ్యానించడంలో చాలామందికి ఇబ్బంది ఎదురైందని చెప్పవచ్చు. ఆ అంజురపు చెట్టు దేనికి ప్రతీక అనే దానిపై నేను రకరకాల అభిప్రాయాలను విన్నాను. మనం చూడబోతున్నట్లుగా మత్తయి సువార్త 24వ అధ్యాయంలో వలె ఆ అంజురపు చెట్టు ఇశ్రాయేలుకు ప్రతీక అని నేను నమ్ముతున్నాను. కనీసము మన ప్రభువు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఇశ్రాయేలు జనాంగం ద్వారా ఎటువంటి ఫలం కనబడలేదని మనము నిశ్చయంగా చెప్పవచ్చు. అక్కడ కేవలము ఆచార సంబంధమైన నిర్జీవమైన మతానికి చెందినదిగా పైపైన ఆకులు మాత్రమే ఉన్నాయి. దీనిని ప్రభు ఖండించాడు. ఇశ్రాయేలు జనాంగము ఒక మతపరమైన రూపాన్ని అనుసరించింది, కానీ వారికి శక్తి లేదు. దేవుడు వారికి ఇచ్చిన దానిని వారు జీవశక్తి పౌరుషం లేని ఒక నిర్జీవమైన చచ్చిపోయిన ఆచారంగా మార్చారు. అది ఇకపై దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చడం లేదు. యేసుక్రీస్తు వ్యక్తిత్వాన్ని వెన్ను చూపిన సంఘముతో కూడా దేవుడు అదే విధంగా వ్యవహరిస్తాడని నా అభిప్రాయం. ప్రియులరా, ఇక్కడ మరొకసారి నేను చెప్పేది ఏమిటంటే, ఆయన అంజూరపు చెట్టును శపించడము ఒక ప్రతీకాత్మక చర్య అని నేను భావిస్తున్నాను. నిశ్చయంగా ఆయన ఇశ్రాయేలు జాతిని ఖండించాడు. మరియు ఆ జాతి క్రీస్తు శకము 70వ సంవత్సరంలో వినాశకరమైన తీర్పును అనుభవించింది. ఇక 20వ వచనాన్ని గమనిద్దాం. శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయేనని చెప్పుకొనిరి. నిజంగా వారికి ఇది ఒక ఆశ్చర్యకరమైన విషయంగా అనిపించింది. ఇక 21, 22 వచనాలను మనం గమనిద్దాం. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుదువు గాకని చెప్పిన ఎడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదురని వారితో చెప్పెను. ఇక్కడ మన ప్రభువు వారికి ప్రార్థన గురించిన ఒక పాఠాన్ని బోధిస్తున్నాడు. అదేమిటంటే, ప్రార్థనలో విశ్వాసం ఉండాలి. ఆ అంజూరపు చెట్టు శపించబడడం చూసి వారు ఆశ్చర్యపోగా, దేవుడు అటువంటి అద్భుత రీతిలో కార్యాలు చేయగలడని విశ్వసించేంతటి నమ్మకము వారిలో లేకపోవడమే వారి సమస్య అని ఆయన వారికి తెలియజేస్తున్నాడు. ప్రియులారా, నిజం చెప్పాలంటే మన పని అంజూరపు చెట్లను శపించడం కానీ లేదా అక్షరాల పర్వతాలను తొలగించడం కానీ అని నేను నమ్మను. మనలో కొంతమందికి పర్వతాలంటే, అక్కడ నివసించాలి అంటే ఎంతో ఇష్టం. అవి చాలా అందంగా కనిపిస్తాయి. వాటిని చూసి వారికి ఎప్పుడు విసుకనిపించదు. వాటిని చూడడము వారికి ఎల్లప్పుడూ ఆనందాన్ని ఇస్తుంది. వారికి అవి ఏ 2 రోజులు ఒకేలా ఉండవు. ప్రతిరోజు ఒక కొత్తగా కనిపిస్తాయి. 121వ కీర్తన 1వ వచనంలో కీర్తనకారుడు ఇలా అంటాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును. ఇక్కడ అతని సహాయము కొండల నుండి వస్తుందని అతడు సూచిస్తున్నాడని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే అతడు వెంటనే 2వ వచనంలో యెహోవా వలననే నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు అని అన్నాడు. ప్రియులారా, నిశ్చయంగా నేనైతే ఆ పర్వతాల నుండి సహాయాన్ని ఆశించను. కేవలం ఆనందం కోసమే ఆశిస్తాను. మరియు వాటిని కదిలించాలని నేను ఎన్నడూ కోరుకోను. పర్వతాలను కదిలించడం, అంజూరపు చెట్లను శపించడం కంటే గొప్పదైన మరింత ముఖ్యమైన పని ఒకటి ఇక్కడ ఉందని నేను భావిస్తున్నాను. ప్రియమిత్రమా, క్రీస్తు సువార్తను ప్రకటించడము, దేవుని యొక్క వాక్యాన్ని పంచిపెట్టడము, తద్వారా దేవుని యొక్క ఆత్మ దానిని ఉపయోగించుకోగలడం, అదే ఒక అద్భుతమైన పని. దేవుని యొక్క ఆత్మ ఒక జీవితాన్ని మార్చడానికి ఉపయోగించుకోగల మాటలను ఈ మట్టి పెదవులు పలకగలిగినప్పుడు అది నేను కోరుకునే విశ్వాసాన్ని సూచిస్తుంది. దేవుడు తన వాక్యాన్ని ఉపయోగించగలడని, ఉపయోగిస్తాడని నమ్మడానికి మనకు కావలసింది విశ్వాసం.
ఇక మరొకసారి మత అధికారులు యేసును సవాలు చేస్తున్నట్లుగా మనము గమనిస్తాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 23వ వచనం. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారము ఎవడు నీకిచ్చనని అడగగా. ప్రియులారా, ఇక్కడ మత నాయకులు తమ ప్రవర్తనలో అత్యంత వికృతంగాను ద్వేషపూరితంగాను మారుతుంటున్నారు. ఇక్కడ ప్రభు అయిన యేసు ఏమి చేస్తున్నాడో వారు ప్రశ్నించడం లేదు. మీరు ఈ విషయాన్ని గమనించారా? ఆయన చేసే అద్భుత కార్యాలను కాదనడానికి వారికి ఎటువంటి ఆధారం లేదు. వారు కేవలము ఆయన అధికారాన్ని మాత్రమే ప్రశ్నిస్తున్నారు. ఇక 24వ వచనాన్ని మనం గమనిద్దాం. యేసు, నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన ఎడల నేనును ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును. ఆయన వారిని అడిగిన ప్రశ్న ఇదే. 25, 26 వచనాలను గమనిద్దాం. యోహాను ఇచ్చిన బాప్టిస్మము ఎక్కడ నుండి కలిగినది? పరలోకం నుండి కలిగినదా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగాను. వారు, మనము పరలోకం నుండి అని చెప్పితిమా? ఆయన, అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదని మనలను అడుగును? మనుషుల వలనని చెప్పితిమా? జనులకు భయపడుచున్నాము. అందరూ యోహానును ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసునకు ఉత్తరమిచ్చిరి. చూసారా? ఆ మత అధికారులు యేసును ఒక క్లిష్టమైన చిక్కులో ఇరికించి ఆయనను బంధించాలని ప్రయత్నించారు. కానీ ఆయన వెంటనే వారిని ఒక చిక్కులో పడవేశాడు. ఆయన వారితో ఇలా అన్నాడు, బాప్టిస్మం ఇచ్చి యోహాను తన కార్యాలను ఏ అధికారంతో చేశాడో మీరు నాకు చెబితే నేనును ఏ అధికారంతో నా కార్యాలను చేస్తున్నానో నేను మీకు చెప్తాను. అది పరలోకం నుండి వచ్చిందా లేక మనుషుల నుండి వచ్చిందా? నిస్సందేహంగా ఒకవేళ అది పరలోకం నుండి వచ్చిందని వారు చెప్పి ఉంటే మన ప్రభువు ఇలా అని ఉండేవాడు, నేను కూడా అదే అధికారంతో నా కార్యాలను చేస్తున్నాను. కాబట్టి వారు ఆయనకు సమాధానం ఇవ్వలేకపోయారు. యోహాను యొక్క అధికారము పరలోకం నుండి వచ్చిందని వారు అంగీకరించలేకపోయారు. కాబట్టి సహజంగానే వారు యేసు అధికారాన్ని కూడా అంగీకరించలేకపోయారు. ఇక మనము 27వ వచనాన్ని గమనిద్దాం. అందుకు ఆయన, ఏ అధికారము వలన ఈ కార్యములు నేను చేయుచున్నానో అదియు మీతో చెప్పను. ఈ పరిస్థితిలో పెరుగుతున్న ఉద్రిక్తతను మీరు గమనించవచ్చు. ఆ మత అధికారులను తీవ్రంగా ఖండిస్తూ ప్రభువు ఒక నిశితమైన ప్రకటన చేయబోతున్నాడు. ఆయన సుంకరులను, వేశ్యలను వారికంటే ఉన్నతమైన వారిగా చూపే ఒక ఉపమానాన్ని చెప్పబోతున్నాడు. మరియు యేసు యొక్క ఆరోపణను విస్మరించలేరు. ప్రభువు ఈ ఇద్దరు వ్యక్తులకు వ్యతిరేకంగా కదులుతున్నాడు. ఇద్దరు కుమారులను గుర్చిన ఉపమానాన్ని మనం గమనిద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుండి 31 వచనాలు. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటి వాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చను గాని పిమ్మట మనసు మార్చుకొని పోయాను. అతడు రెండవ వాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోదుననెను కానీ పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడని వారిని అడిగెను. అందుకు వారు, మొదటి వాడే అనిరి. యేసు, సుంకరులను, వేశ్యలను మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రియులారా, ఈ ఉపమానము మత పెద్దలకు ఒక ఘోరమైన అవమానంగా ఉంది. యేసు వారిని తన తండ్రికి పని చేస్తానని చెప్పి చేయని రెండవ కుమారునితో పోల్చాడు. ప్రభు ఈ మత నాయకుల కంటే సుంకరులను, వేశ్యలను ఉన్నత స్థానంలో ఉంచాడు. ఈ ఉపమానము నేటికి వర్తిస్తుంది. చాలామంది సంఘంలో చేరి మతపరంగా ఉంటూ తాము క్రైస్తవులమని అనుకుంటారు. కానీ వారు వాస్తవానికి క్రైస్తవ విశ్వాసులు కానే కారు. వారు సంఘ ఆచారాలను పాటించగలరు మరియు సిద్ధాంతాలకు మానసికంగా అంగీకారము తెలుపగలరు. కానీ వారి జీవితాల్లో పరివర్తన జరిగితే తప్ప వారు నిజమైన విశ్వాసులు కాలేరు. 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము.
కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ప్రియులారా, సుంకరులు, వేశ్యలు తమ పాప స్వభావాన్ని గ్రహించి రక్షణ కొరకు క్రీస్తు వద్దకు వచ్చారు. వారు ఆలస్యంగా వచ్చారు. మొదట వారు దేవునికి కాదు అని చెప్పారు, కానీ పశ్చాత్తాపడి ఆయన వద్దకు వచ్చారు మరియు ఆయన వారిని స్వీకరించాడు. ఇక మనము 32వ వచనాన్ని గమనిద్దాం. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరు అతనిని నమ్మలేదు. అయితే సుంకరులను, వేశ్యలను అతన్ని నమ్మిరి. మీరు అది చూచియు అతన్ని నమ్మునట్లు పశ్చాత్తాపడకపోతిరి. ప్రియులారా, మత పెద్దల మతము పైన అలంకరణలతో కూడుకున్నది, కానీ లోపల నిజమైనది అంటూ ఏమీ లేదు. ఒక వ్యక్తి యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించినప్పుడు వారి లోపలి భాగము తిరిగి అలంకరించబడమే కాదు, అది నూతన పరచబడుతుంది కూడా. ఇప్పుడు మన ప్రభువు వారు వినబడని దూరానికి వెళ్ళకముందే వారికి మరొక ఉపమానాన్ని చెబుతున్నాడు. అదేమిటో వచ్చే పాఠంలో తెలుసుకుందాం. ఇందలి సత్యాలను మీ జీవితాలకు అనుభవించుకున్నటకు ప్రభువు మీకు సహాయం చేయనుగాక. దైవాశీస్సులు. ఎండిపోయిన అంజూరపు చెట్టు దేనికి ప్రతీకగా ఉన్నది? ఎండిపోయిన అంజూరపు చెట్టు దేనికి ప్రతీకగా ఉన్నది? 1. ఫలించని ఇశ్రాయేలు జనాంగానికి. 2. బలమైన రోమా సామ్రాజ్యానికి. 3. ప్రస్తుత దేవుని సంగమునకు. ఈ ప్రశ్నకు సరైన జవాబును ఈ వాట్సాప్ నంబర్కు పంపండి. మా వాట్సాప్ నంబర్ 9399952570. ఈ ఆధ్యాత్మిక సందేశాల ద్వారా దేవుడు మీతో వ్యక్తిగతంగా మాట్లాడుతూ ఉన్నాడని, ఇందలి సత్యాలు మీ ఆధ్యాత్మిక జీవితాలకు దోహదకరంగా ఉన్నాయని తలస్తున్నాం. ఈ భూమి మీద ప్రతి విశ్వాసి యొక్క జీవితము ఎలా ఉండాలి అనే విషయాలను ఎంతో లోతుగా తెలుసుకున్నాం. మీ అభిప్రాయాలు, సందేహాలు, ప్రార్థన మనవులు మాతో పంచుకుంటారు కదూ. ఈ స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నంబర్ ద్వారా మమ్మల్ని సంప్రదించగలరు. మేము మీ కొరకు క్రమంగా ప్రార్థిస్తున్నాం. సర్వశక్తిమంతుడైన దేవుడు మీకు తోడై ఉండునుగాక. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా, కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా ఆరాధన. ఎల్ షెడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనాయ్ ఆరాధన, యేషువా. ఈ కార్యక్రమం మీకు నచ్చిందా? అయితే వెంటనే మిస్డ్ కాల్ ఇవ్వండి. బహుమతి పొందే విజేత మీరే కావచ్చు.